ఎప్పుడు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఏదేది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ప్రతిదీ జ్ఞానమే. అందుకని ఇలాంటివి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మన జ్ఞానము అత్తమ్మని అమ్మగా మారుస్తుంది. అందుకే తల్లి ప్రతి శ్లోకంలో ఎంత గొప్పగా వర్ణించాడంటే, కామం తీరకపోతే ఇప్పుడు చూడండి, మీకు ఒక కోరిక ఉందనుకోండి, తీరలేదు, ఏమొస్తుంది మీకు? అసలే ఏమొస్తుంది? అసలే మేడం ఆ మంచి ఆన్సర్లు చెప్తుంది, మీరు ఎవరు చెప్పట్లేదు. ఎంత శ్రద్ధతో వింటుందో వినేవాళ్ళు అప్పుడే తెలిసిపోతారు. వాళ్ళ కేసులో ఎటు ఉంటాయి కాదు, ఇక్కడ అటుంటుంది, ఇటు ఇటే ఉంటుంది. అలా విన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది భగవంతునికి సంబంధించిన జ్ఞానం. అంత ఈజీగా అర్థం కాదండి. ఫస్ట్ డిస్టర్బెన్సే ఉంటుంది. ఏ క్లాస్ పెట్టినా అంత ఈజీగా క్లాస్ సక్సెస్ కాదండి. చూడండి, తర్వాత అద్భుతంగా సక్సెస్ అవుతుంది. మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఫస్ట్ ఈ క్లాస్ పెడతారా పెట్టాలి, ఇలా ఒక పరీక్ష. నేను అందుకే అట్లాంటి నమ్మినా ఏం జరిగినా ఓకే అన్నావా, అది హృదయం నుంచి వచ్చిందా, ఇప్పుడు కూడా ఎంత అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ వల్ల వాళ్ళు మాట్లాడుకోవాలి. మన వెళ్ళి మాట్లాడుకుంటుంది, గోల గోల అలా ఉంటుంది. అరే మేము ధ్యానం చెప్పుకుంటున్నాం, భగవద్గీత చెప్పుకుంటున్నాం, ఈ గోల బంద్ చేయాలనడం తప్పు. వాళ్ళకే మనది మనకి, ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి. అందుకనే ఏది జరిగినా మన జీవితంలో ఇక్కడే కాదు, ఒక ధ్యానం క్లాసు నిర్వహించడం అంత ఈజీ కాదండి. ఎంత తపస్సు ఉంటుందో దీనికి, ఎంత కష్టపడితే ఇంతమంది వస్తారండి. పొద్దున లేచి నుంచి 2-3 రోజుల నుంచి ఎన్ని ఫోన్లు చేస్తే కాళ్ళు మొత్తం, ఏళ్ళు మొత్తం, అన్ని మొత్తం అంటే అసలు ఎన్నిసార్లు చెప్తే వస్తారు, ఆలోచన చేయండి ఒకసారి. అంటే చూడండి, ఒక ధ్యానం క్లాసు పెట్టడానికి ఎంత కష్టపడతామో, ఎంత ఇష్టంగా చేస్తామో, అంతకి 3 ఇంటలు నీకు వస్తారండి. తిరిగి నీకు నీ జీవితంలోకి అంత బాధ పోతుంది, నీకు అంత సుఖము, అంత స్వేచ్ఛ వస్తుంది నీ జీవితంలోకి, స్వేచ్ఛ వస్తుంది నీకు. అందుకని ప్రతి ధ్యానం క్లాస్కి మనం అందరం ఒక్కరు చేయడం కాదు, అందరం కలిసి గట్టిగా చేస్తే ఎంతో అద్భుతంగా నీకు చేయాల్సిన సహాయం ఎంతుందో వచ్చి చేయాలి. అందుకని మనకు ఒక కోరిక ఉందండి, తీరనప్పుడు కోపం వస్తుంది. ఏదైతే నువ్వు కోరుకోని నీ దగ్గరికి వస్తుందో అది నీకు అర్హత ఉంటేనే వచ్చింది. ఈ విషయాలు మనకి ఇట్లాంటివి తెలియండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. నువ్వు కోరుకునేది రాదు, నువ్వు అక్కడ రాసుకొని వచ్చింది వస్తుంది. అసలైన విషయం ఏంటంటే, జన్మ తీసుకునేటప్పుడు మనకి తప్పకుండా బ్రహ్మ రాసిన తలరాత, బ్రహ్మ రాయకన్నా ముందు గత జన్మలో ఇన్ని పుణ్యాలు చేసావు, ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని సత్కర్మలు చేసావు అని మన చిట్టా ఉంటుంది. మనము పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మన చిట్టా ఉంటుంది. ఆ చిట్టాని ముందర పెడతాడు. ఎన్ని పాపాలు ఉండవద్దో, ఎన్ని పుణ్యాలు ఉండవద్దో తీసుకోవు అంటాడు. తెలియని వాళ్ళు పాపాలు ఎక్కువ తెచ్చుకుంటారు, తొందరగా పాపాల ముందే పోగొట్టుకోవాలని పుణ్యాలు తక్కువ తెచ్చుకొని పాపాలు ఎక్కువ తెచ్చుకుంటారు. ఎందుకంటే మోక్షం కావాలని. తెలివి తక్కువ ఏం చేసుకుంటారు, నాకు ఇన్ని పాపాలకు కాబట్టి నేను భరించలేనని వాళ్ళ పుణ్యాలు ఎక్కువ తెచ్చుకుంటారు. కానీ వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, మనమే తగ్గితే ఈ భూమి కలిసినాక ఎంత పాపం చేసి ఈరోజు ఎన్నిగానో కష్టపడుతున్నాడని. వాస్తవమే, కానీ నువ్వెందుకు అనాలా? ఇది మనకు అర్థమవుతుంది. అక్కడ రాసుకున్న కోరికలు తీరితే అక్కడ రాసుకున్న జీవితమే ఇక్కడ జరుగుతుంది తప్ప, ఇక్కడ నువ్వు కోరుకున్నది కావాలి అంటే అర్హతని సంపాదించుకోవాలి. సింపుల్గా నీకు కావాలనుకో, ఫలాన్ని కావాలి, దానికి అర్హతని సంపాదించుకోవాలి, అప్పుడు వస్తుంది. ఇలా కోరుకోగానే కొబ్బరికాయ కొడితే వస్తుంది, ప్రసాదం బెల్లం పంచి పెడితే వస్తుంది, బట్టలు ఎక్కిస్తే వస్తుంది, పండగ చేస్తే వస్తుందని ఏ
భగవంతునికి మనం ఇచ్చే వాళ్ళం లేవండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నట్టు భగవంతుడు నీకు అన్ని ఇచ్చేసాను, స్వీయ ధర్మాన్ని ఒకటి పాటిస్తే చాలు అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మోక్షం కూడా ఇస్తానంటున్నాడు. మోక్షయిష్యామి మా శుచః అంటే ఏమంటున్నాడు? సర్వ ధర్మాలు, శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మాన్ని కాసేపు. శరీరానికి ఏ ధర్మం ఉంటుంది తెలుసా? ఏ ధర్మం ఉంటుంది శరీరానికి? శరీరానికి ఏమేమి పెడుతున్నాం? దానం పోస్తున్నాం, పండ పెడుతున్నాం, భోజనం పెడుతున్నాం. ఇవన్నీ ఆకలి వేసినప్పుడు భోజనం పెట్టాలి. ఆకలి వేయనప్పుడు భోజనం పెట్టడం అధర్మం. స్నానం చేయించడం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం, అది శరీర ధర్మం. తర్వాత కుటుంబ ధర్మం అంటే ఏంటి? నువ్వు ఒక కుటుంబానికి వెళ్ళిపోయావు, ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వారందరినీ చూసుకోవడం నీ ధర్మం. అతను కూడా చలో వృద్ధాశ్రమానికి పంపిద్దాం, మామయ్య కూడా. చూడండి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే అధర్మాలు. అందుకని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కొంచెం సేపు శరీర ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని కాసేపు పక్కకు పెట్టి, తినడం, పండడం ఇవన్నీ పక్కకు పెట్టి, కుటుంబంతో కాసేపు ముచ్చట్లు పెట్టడం మానేసి, సమాజం గురించి ఆలోచించడం మానేసి కాసేపు స్వీయ ధర్మాన్ని పాటించు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఏమైతుంది? ఈ స్వీయ ధర్మాన్ని పాటిస్తే, స్వీయ ధర్మం అంటే నీతో నువ్వు ఉండడం. అమ్మా ఎందుకు నీతో నీకు ఉండమంటున్నాడు? మరి నాతో ఉండట్లేడు. ఏమంటున్నాడు? నీతో నువ్వు ఉండని ఎందుకంటున్నాడు భగవంతుడు? మరి నాతో ఉండి నీకు మోక్షం వస్తుంది ఎక్కడ చెప్పలేడు. నీతో నువ్వు ఉండు, నీ లోపలికి నువ్వు వెళ్ళు. ఎందుకు అంటే నీ లోపల నేనున్నాను కాబట్టి అంటున్నాడు భగవంతుడు. ఎంత మంచిగా చెప్తున్నాడమ్మా. మనకి మిగతాలేదు. భగవంతుడు ఎక్కడో బయట ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ నీలోనే ఉన్నాడని చెప్తుండు. చెప్పాను కదా, నీలోనే ఉన్నాడని ఏ శ్లోకంలో చెప్పాను మొన్న. అంత గుర్తుంటే మరి ఇంకేంటి కట్టుంటుంది. అదే మరి గుర్తుండాలి. శ్లోకం పేరు చెప్పినా, శ్లోకం చదివి చెప్పినా, అధ్యాయం పేరు చెప్పిన 10వ అధ్యాయం 20వ శ్లోకం 100 సార్లు చెప్పినా చిప్పడిగారు. ఆ శ్లోకంలో ఏం చెప్తాడు? నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను అంటున్నాడు. చూడండి, నీలో ఉన్నా, నీతో ఉన్నా, అందుకే నీ లోపలికి రా. అదే స్వీయ ధర్మం. మరి నీ లోపల ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను? నీ లోపల ఉన్న హృదయంలో ఎలా ఉన్నాను? ఆత్మ. నీలో